पार्टी को वोट देंगे। याद रखिए, गलती से कांग्रेस पार्टी को वोट देंगे, ये आदमी रेवंत रेड्डी वो खुद जाने वाला है बीजेपी में। अगर गलती से आप कांग्रेस को वोट देंगे तो फायदा पहुंचेगा बीजेपी को, आप याद रख लेना। आज एक अमन पसंद चीफ मिनिस्टर, एक मुस्लिम दोस्त चीफ मिनिस्टर आज ये चाहते हैं आपसे कि आप हर वक्त आप और आपके बच्चे खुश रहें, उनको अच्छा से अच्छा तालीम मिले, उनका जिंदगी बेहतरीन हो। इसलिए 204 स्कूलों का तश्कील किया गया केसीआर साहब के सदारत में। आज आपके बच्चे इंटरनेशनल स्कूल में जो पढ़ाई लिखाई चलता है, वैसे ही पढ़ाई लिखाई एक एक बच्चे के तालीम पे 1,20,000 रुपया खर्च करते हुए जबरदस्त स्कूलों में आज पढ़ा लिखा जा रहा है। मैं पूछना चाहता हूं आपसे, ऐसे अमन पसंद चीफ मिनिस्टर जो हर किसी के चेहरे पे नूर देखना चाहते हैं, जो हर किसी को खुश देखना चाहते हैं, इनको जिताना, उनकी पार्टी की हिफाजत करना हम सबकी जिम्मेदारी है। केसीआर ने कभी मजहब के नाम पे सियासत नहीं किया, इंसान को इंसान की तरह देखा, गरीब को गरीब की तरह देखा। इसलिए भाइयों, मैं आपसे कहना चाहता हूं, आज अगर मोदी को रोकने की ताकत किसी में है तेलंगाना में, तो सिर्फ और सिर्फ केसीआर और बीआरएस में। ये आप याद रखिएगा। गलती से आप कांग्रेस को वोट देंगे तो फायदा होगा बीजेपी का। दोस्तों, ये चीज आप याद रखना, जरूर याद रखना। మీ అందరితో నా ప్రార్థన ఒకటే, ఇలా బీజేపీ వాడు వచ్చేమో గుడి కట్టినాం కాబట్టి ఓటేయమంటాడు, వాళ్ళకంటే జోర్దార్ యాదాద్రి కట్టినాం, అంతకంటే బ్రహ్మాండంగా అటు కాళేశ్వరం ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ఆధునిక దేవాలయాలు కూడా కేసీఆర్ గారు కట్టిండ్రు। నేను మీ అందరిని ఒకటే ప్రార్థిస్తున్నా, రాజేంద్ర నగర్ లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏదో నాకంటే బాగా మీకే ఎరుక। బాగుందా రియల్ ఎస్టేట్? వచ్చిన కంపెనీలు పీకుతున్నాయి, ఆడికెళ్ళి ఉంటుంది రియల్ ఎస్టేట్। వీళ్ళ ముఖాలకు, కాంగ్రెస్ ముఖాలకు కొత్త కంపెనీలు తెచ్చే తెలివి కాదు, ఉన్న కంపెనీలు ఆగబట్టే తెలివి కూడా లేదు। ఫార్మాసిటీ ఎత్తేసిండ్రు, ఇవాళ ఉన్న కంపెనీలనే ఆపుకోలేకపోతున్నారు। మొన్ననే ఒక కంపెనీ గుజరాత్ పోయింది, ఇంకో కంపెనీ చెన్నై పోయింది। అందుకే మిత్రులారా, నేను మిమ్మల్ని కోరేది, కేసీఆర్ మీద గుండె నిండా ప్రేమ ఉంటే, కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే మంచినీళ్లు బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం బాగుండే అనే ఫీలింగ్ మీలో ఉంటే దయచేసి వేరే దిక్కు చూడకుండ్రి। 13 తారీఖు నాడు పెద్ద మెజారిటీలో బయటికి రండి, కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తు మీద 13 నాడు ఓటేసి మాకు 10-12 ఎంపీలు ఇవ్వండి। 6 నెలల్లోనే తిరిగి కేసీఆర్ శాసించే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోండి। దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎండ ఉంది నాకు కూడా తెలుసు, ఇబ్బంది ఉంది నాకు కూడా ఎరికే, పొద్దున్న 7 నుంచి 9 వరకు కంప్లీట్ చేసుకోండి ఓటింగ్, లేదా సాయంత్రం 4 నుంచి 6 వరకు కంప్లీట్ చేసుకోండి। రాజేంద్ర నగర్ లో ప్రకాష్ అన్నకు జోర్దార్ గెలిపించారు మొన్న, రేపటి రోజున కూడా జ్ఞానేశ్వర్ అన్న బలహీన వర్గాల ముద్దు బిడ్డ। మొన్న ఈ మధ్యన కాంగ్రెస్ నాయకుడు అంటాడు, బీసీలకు దమ్ముంటే గెలిపించుకోని జ్ఞానేశ్వర్ అంటుండు। మరి దమ్ముందా లేదా సత్తా చూపెడదాం, ఎందుకంటే ఇవాళ ఎట్టిస్తున్నాడు, ఎక్కిరిస్తున్నాడు ఒక ఆయన, కాంగ్రెస్ ఆయన। దమ్ముందా జ్ఞానేశ్వర్ గారిని గెలిపించుకునేది బీసీలకు అంటాడు, మరి మనకున్నదా లేదా? ఈ ప్రకాష్ అన్న, మీరు రాజేంద్ర నగర్ లో మీరే ఓట్లలో చూపెట్టాలి। 13 తారీఖు నాడు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున రండి, మరి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి అని మనస్ఫూర్తిగా కోరుతూ, మళ్ళొక్కసారి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా, వెనకాల ఉన్న మా అన్నదమ్ములకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏ గుర్తు మనది?